నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. ఉదారంగా మేమెందుకు నిధులు ఇవ్వాలి? ఇది ట్రంప్ వాదన. ఎవరైనా ఊరికే డబ్బులు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. కానీ గతంలో అమెరికా ఇచ్చిందంటున్నారు ట్రంప్. ఎవరికో కాదు, ఇండియాకే ఊరికే డబ్బులు ఇచ్చిందంట అమెరికా. అప్పుడు అలా నడిచింది, కానీ ఇప్పుడు నడవదంటున్నారు ట్రంప్. మస్క్ చూసిన లెక్కల్లో ఇండియాలో పెద్ద బొక్క ఉందని కనిపెట్టి చెప్పగా ట్రంప్ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరి మస్క్ చూసిన లెక్కేంటి? ఇండియాలో ఆయన కనుగొన్న బొక్కేంటి? ట్రంప్ చేస్తున్న హంగామా ఏంటి? యుఎస్ ఎయిడ్ ఈ విభాగం నుంచే మిలియన్ల కొద్దీ డాలర్లు ఇండియాకి వచ్చాయి. స్వయంగా అమెరికా ప్రభుత్వమే భారత్ ప్రభుత్వానికి కొన్నేళ్లుగా ఇస్తూ పోయింది. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని ఈ డబ్బులు ఇండియాకు మాత్రమే కాదు, ఆసియాలోని మరికొన్ని దేశాలకు కూడా చేరినట్లు డోజ్ లెక్కలు చెబుతున్నాయి. మరి యుఎస్ మిలియన్ల అమెరికన్ డాలర్లను ఇండియాలో ఎందుకు కుమ్మరించింది? ఇచ్చిన డబ్బులను భారత్ ఏం చేసింది? లెట్స్ వాచ్. యుఎస్ ఎయిడ్ అమెరికా ప్రభుత్వంలో ఇది ఒక విభాగం. విదేశాల్లో సేవా కార్యక్రమాలు, మిత్రదేశాల్లో సామాజిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అమెరికా ప్రభుత్వంలో ఉండే ఈ యుఎస్ ఎయిడ్ విభాగం పనిచేస్తోంది. అమెరికా ప్రభుత్వం తరపున మానవతా సహాయ కార్యక్రమాలను నిర్వహించడానికి 1960 ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ స్థాపించబడింది. ఈ విభాగంలో 2024 డిసెంబర్ నాటికి దాదాపు 10,000 మంది పనిచేస్తున్నారని అంచనా. వీరిలో మూడింతల మంది విదేశాలలో పనిచేస్తున్నారని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ తెలిపింది. యుఎస్ ఎయిడ్ 20 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పేద దేశాల్లో యుఎస్ ఎయిడ్ విస్తృతమైన సేవలను అందిస్తోంది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్న దేశాలలో యుఎస్ ఎయిడ్ ఆహారాన్ని సరఫరా చేస్తోంది. యుఎస్ ఎయిడ్ బడ్జెట్ లో ఎక్కువ భాగం ఆరోగ్య కార్యక్రమాలపై ఖర్చు చేస్తోంది. పోలియో వ్యాధి ఇప్పటికే వ్యాప్తి చెందుతున్న దేశాలలో టీకాలు అందించడం, ప్రాణాంతక వైరస్ల కట్టడికి చేయాల్సిన పరిశోధనలకు యుఎస్ ఎయిడ్ నిధులు సమకూర్చుతూ వస్తోంది. అమెరికా ట్రెజరీ విభాగ వివరాల ప్రకారం 2023లో యుఎస్ ఎయిడ్ 68 బిలియన్లను ఖర్చు చేసింది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఆదాయంలో ఏడాదికి 0.06% నిధులను యుఎస్ ఎయిడ్ కేటాయిస్తున్నట్లు ట్రెజరీ లెక్కలు చెబుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలోని 10 పేద దేశాల్లో మానవతా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తోందని యుఎస్ ఎయిడ్ చెబుతోంది. ప్రపంచంలో మానవతా సాయం కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న మొదటి దేశం అమెరికానే. బ్రిటన్ అమెరికా ఖర్చు చేస్తున్న దాంట్లో 4వ వంతు ఖర్చు చేస్తోంది. ఇలా అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాల్లో మానవతా సాయం కోసం వార్షిక బడ్జెట్ లో కొంత మొత్తాన్ని ఉదారంగా ఇచ్చేస్తున్నాయి. ఈ నిధులు కేవలం ఆహారం, మందుల సరఫరా కోసం మాత్రమే కాదు, ఆయా దేశాల్లో సుస్థిర పాలన, ప్రజాస్వామిక పాలన ఏర్పడేందుకు కూడా అమెరికా ప్రభుత్వం విభాగమైన యుఎస్ ఎయిడ్ ఖర్చు చేస్తోంది. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రెజరీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు తన ముఖ్య అనుచరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కు ట్రెజరీ బాధ్యతలను అప్పగించారు ట్రంప్. మస్క్ అధ్యక్షతన డోస్ పేరుతో ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. ట్రెజరీలోకి మస్క్ ఎంట్రీతో లెక్కలన్నీ బయటపడటం ప్రారంభమైంది. ట్రెజరీ నుంచి ఏ విభాగానికి ఎన్ని నిధులు వెళ్తున్నాయి, ఎక్కడకు వెళ్తున్నాయి, ఎందుకు ఖర్చు చేస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి ట్రంప్ ముందుంచారు మస్క్. ఆయా విభాగాల్లో నిధులు దుర్వినియోగం జరుగుతుందని గుర్తించిన యుఎస్ ఎయిడ్ లోనే అత్యధిక నిధులు దుర్వినియోగం జరుగుతుందని తేలింది.
ఇంత పెద్ద మొత్తంలో ఇతర దేశాలకు నిధులు ఎందుకు ఇవ్వాలన్నది ట్రంప్ వాదన. ఇన్ని డబ్బులు అమెరికా ఆయా దేశాలకు ఇస్తే ఆ దేశాల నుంచి అమెరికా వచ్చే లాభం ఏంటని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశంగా ఏళ్లుగా అమెరికా ఈ నిధులను ఆఫ్రికా, ఆసియా దేశాలకు అందించడం ద్వారా ఆయా దేశాల్లో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అమెరికా అపన్న హస్తం అందిస్తుందని సామాజికవేత్తలు అంటున్నారు. అయితే ఈ నిధులు నిలిపివేయడం ద్వారా అమెరికాకు కొన్ని డాలర్లు ఆదా అయినా దాన్ని పర్యవసరంగా కొన్ని దేశాల్లో ప్రజల ప్రాణాలవుతాయని అంటున్నారు. అయితే మాస్క్ బృందం మాత్రం యుఎస్ ఎయిడ్ వెనుక అతిపెద్ద అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. ఆ అవినీతి ఆయా దేశాల్లో రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉందన్నది డోస్ వాదన. అయితే అది అటు ఇటు తిరిగి ఇటు ఇండియా మీదకు వచ్చింది. ఇండియాలో యుఎస్ ఎయిడ్ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది. అదంతా వృధా ఖర్చు అంటూ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ ఆరోపణలే భారత్ లో రాజకీయ విమర్శలకు కారణమవుతున్నాయి. ఏకంగా ట్రంప్ ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతూ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రభుత్వ విభాగమైన యుఎస్ఐడ్ భారత్లో రాజకీయ అస్థిరతకు ప్రయత్నించిందన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే ఈ చర్చకు తెరతీసింది ప్రెసిడెంట్ ట్రంప్ కావటం ఇండియన్ పాలిటిక్స్లో మరింత అగ్గిని రాజేసింది. ట్రంప్ వ్యాఖ్యలు మీకంటే మీకు వర్తిస్తాయంటూ ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీలు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇంతకీ ట్రంప్ ఏమన్నారు? ట్రంప్ వ్యాఖ్యల కేంద్రంగా బీజేపీ కాంగ్రెస్ చేసుకుంటున్న ఆరోపణలేంటి? లెట్స్ వాచ్. భారత్ ఎన్నికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరెవరినో గెలిపించాలని మాజీ అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. భారత్ లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గత బైడెన్ ప్రభుత్వం 181 కోట్ల నిధులు కేటాయించిందని, ఇటీవల ఎలన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ వెల్లడించింది. దీనిపై మియామిలో జరిగిన ఎఫ్ఐఐ సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఓటింగ్ కోసం మనం 181 కోట్లు ఎందుకు ఖర్చు చేయాలి అని ట్రంప్ ప్రశ్నించారు. బైడెన్ యంత్రాంగం భారత్ లో మరెవరినో గెలిపించాలని ప్రయత్నించారని అనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని భారత్ ప్రభుత్వానికి చెప్పాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పై బీజేపీ ఆరోపణలు గుప్పించింది. విదేశీ వ్యవస్థలతో రాహుల్ గాంధీ జతకట్టారని, భారతదేశ వ్యూహాత్మక, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు విదేశీ శక్తుల చేతుల్లో పావుగా మారని బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయ ఆరోపించారు. తాను మరోసారి అధికారంలోకి రాకుండా విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని 2024 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చెప్పిన మాటలను ట్రంప్ వ్యాఖ్యలు బలపరుస్తున్నాయని పేర్కొన్నారు. 2023 మార్చిలో రాహుల్ గాంధీ లండన్ వెళ్లి భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా ఐరోపాలోని విదేశీ శక్తులను కోరారని ట్రంప్ ఆరోపించారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలు అర్థం లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. 1961లో యుఎన్ఎస్ఐ ని స్థాపించారని, అప్పటి నుంచి దశాబ్దాలుగా భారత్ లోని ప్రభుత్వేతర సంస్థలకు ఈ సంస్థ ఇచ్చిన నిధులపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నిధుల కేటాయింపు అంశంలో తెలుగు సంతతి మహిళ వీణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమె అమెరికా ప్రభుత్వంలో విదేశాంగ అధికారి. 2021 ఆగస్టు నుంచి 24 జులై వరకు యుఎస్ ఎయిడ్ కి భారత డైరెక్టర్ గా కొనసాగారు. ఈ నేపథ్యంలో యుఎస్ ఎయిడ్ భారత్ లో ఎన్నికల కోసం ఇచ్చిన నిధులతో పాటు వీణారెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ మహేష్ జెట్మలాని డిమాండ్ చేశారు. కాగా వీణారెడ్డి ఏపీలో జన్మించి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె
భారత్ లో డైరెక్టర్ గా పనిచేసినప్పుడు దేశంలో విద్య, వైద్యం, ఎయిడ్స్ నివారణకు సంబంధించిన ప్రాజెక్టులను USAID నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అమెరికా ప్రభుత్వం USAID ద్వారా ఏదో ఒక పార్టీని నిధులు ఇచ్చినట్లుగా ఎక్కడ పేర్కొనలేదు. భారత్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు నిధులు ఇచ్చారని మాత్రమే ట్రంప్ ప్రభుత్వం గుర్తించింది. అయితే అమెరికాలోని ఓ ప్రభుత్వం విభాగం నుంచి ఇతర దేశాలకు నిధులు విడుదలైతే ఆ నిధులు కేవలం లబ్ధి పొందిన దేశంలోని ప్రభుత్వానికి మాత్రమే చేరుతాయి. కానీ ఆ దేశంలోని ఓ పార్టీకి చేరే అవకాశమే లేదని రిపబ్లికన్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు అర్ధరహితమని కొట్టిపారేస్తున్నాయి. USAID ద్వారా అమెరికా నుంచి వచ్చిన ఫండ్ మొత్తం భారత ప్రభుత్వ ఖజానాకే వచ్చినట్లు అమెరికా ట్రెజరీ లెక్కలు చెప్తున్నాయి. ఎక్కడో ఒక పార్టీ చేరినట్లు పేర్కొనలేదు. USAID ద్వారా భారత్ లోనే కాకుండా ఆసియాలోని మరికొన్ని దేశాల్లో ఓటింగ్ శాతం పెంచి తద్వారా ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వ ఏర్పాటుకు ఫండ్ రిలీజ్ అయింది. ఇది గడిచిన 40 ఏళ్లుగా నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ అని USAID లో గతంలో పనిచేసిన ఉద్యోగులు చెబుతున్న మాట. ట్రంప్ ఖర్చులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని మూసేస్తున్నారే కానీ ఆ ఫండింగ్ వల్ల ఏ దేశంలో ఎలాంటి రాజకీయ అనిశ్చితికి ప్రయత్నాలు జరగలేదని అంటున్నారు. అంశంపై బీజేపీ, కాంగ్రెస్ లో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని పట్టుబడుతోంది. అమెరికా నుంచి ఏ సంవత్సరంలో ఎంత నిధులు వచ్చాయి, అవి ఎలా వచ్చాయి, వాటి లక్ష్యాలు ఏంటన్న పూర్తి సమాచారం పొందుపరచాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే అమెరికా ఫండింగ్ ఇండియాలో కాంగ్రెస్ ను గెలిపించుకునేందుకేనని బీజేపీ ఆరోపిస్తున్నా కాంగ్రెస్ కోరుకున్న వైట్ పేపర్ విడుదలపై మాత్రం స్పందించడం లేదు. నచ్చినట్టు ఉంటే సరే, లేదంటే ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేయాలి. ఇది అగ్రరాజ్యం అమెరికా తీరు. తమ అవసరాలకు తగ్గట్టుగా మిగతా దేశాలు వ్యవహరించాలి. లేదంటే ఆ దేశాల్లో ప్రభుత్వాలనే కూల్చేసి తమకు నచ్చిన వారిని కుర్చీలో కూర్చోబెట్టాలి అన్నట్లుగా అమెరికా వ్యవహరిస్తోంది. అలాగే తమ ఆయుధాలు అమ్ముకోవటం కోసం కొన్ని దేశాల మధ్య చిచ్చు రాజేయటం కూడా ఆ దేశానికి అలవాటే అన్న ఆరోపణలు చాలా కాలంగానే ఉన్నాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్లలో ఎవరు అధికారంలో ఉన్నా సరే వారి విధానంలో పెద్దగా మార్పు ఉండేది కాదు. మరి భారత్లో కూడా ఇలాంటి ఎత్తుగడే అమెరికా వేసిందా? మధ్య ప్రాచ్యంలోని దేశాల్లో జరిపినట్లే భారత్లో రాజకీయ అలజడి రేపటం అమెరికాకు సాధ్యమేనా? లెట్స్ వాచ్. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ ఇలా అమెరికా బాధిత దేశాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ కూడా అమెరికా రాజకీయ ఎత్తుగడలకు బలిపశువైంది. అయితే భారత్లో కూడా ఇలాంటి రాజకీయ అస్థిరతకు అమెరికా కుట్ర పన్నిందా అంటే దానికి ఎలాంటి ఆధారాలు లేవనే చెప్పాలి. నిజానికి అమెరికాలోని 2 ప్రధాన పార్టీలు ప్రపంచంలోని వివిధ దేశాల్లోని కొన్ని ప్రధాన పార్టీలకు కాస్త అనుకూలంగా ఉంటాయి. అయితే ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతోనే అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ నేరుగా సంబంధాలు పెట్టుకుంటుందే గాని అక్కడి పార్టీలతో కాదని చరిత్ర చెబుతోంది. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అమెరికాలో అధికారంలో ఉన్న పార్టీ నేరుగా కుట్రలకు పాల్పడ్డం జరిగే పని కాదన్నదే విశ్లేషకుల మాట. ఇప్పుడు ట్రంప్ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని అమెరికా కాంగ్రెస్లోని పలువురు సభ్యులు చెబుతున్నారు. నిజానికి అమెరికాలోని రిపబ్లికన్, డెమోక్రాటిక్లు 2 ప్రధాన పార్టీలు. గతేడాది డిసెంబర్ వరకు అమెరికాలో డెమోక్రాటిక్ పార్టీ అధికారంలో ఉండగా జనవరిలో రిపబ్లికన్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఈ 2 పార్టీల్లో రిపబ్లికన్ పార్టీకి భారత్లోని బీజేపీ పార్టీతో దగ్గరి సంబంధాలుండగా డెమోక్రాటిక్ పార్టీకి కాంగ్రెస్తో మంచి సంబంధాలున్నాయి.
అయితే గతేడాది భారత్లో ఎన్నికలు జరిగిన సమయంలో అమెరికాలో జో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో భారత్లోని కాంగ్రెస్ పార్టీకి అమెరికా ప్రభుత్వ విభాగమైన యుఎస్ఎయిడ్ నుంచి నిధులు విడుదలయ్యాయని ట్రంప్ చెప్పకనే చెప్పారు. అయితే ఎన్నికల సమయంలో భారత్లో యుఎస్ఎయిడ్కు నేతృత్వం వహించింది భారత సంతతికి చెందిన వీణారెడ్డి అని, ఆమె భారత్లోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, పత్రికలు, మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు నిధులు అందజేసి వ్యతిరేక కథనాలు వండి వార్చారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అటు అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కానీ, ఇటు భారత ప్రభుత్వం కానీ ఎలాంటి ఆధారాలను విడుదల చేయలేదు. యుఎస్ఎయిడ్లో కీలక పాత్ర పోషిస్తున్న వీణారెడ్డి అనే భారత సంతతి మహిళ కేవలం భారత్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించలేదు. గతంలో పాకిస్తాన్లో యుఎస్ఎయిడ్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, సెంట్రల్ అమెరికా విభాగాల్లో పనిచేశారు. అయితే యుఎస్ఎయిడ్ నిధుల దుర్వినియోగంపై బీజేపీ పార్టీతో పాటు కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఆమె పేరును తెరమీదకు తెచ్చినా ఇప్పటివరకు ఆమె పేరును ఫెడరల్ ప్రభుత్వం ప్రస్తావించలేదు. యుఎస్ఎయిడ్ కేవలం భారత్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించటం లేదు. ప్రపంచంలోని 60కి పైగా దేశాల్లో యుఎస్ఎయిడ్ పనిచేస్తుండగా ఆయా దేశాల్లో యుఎస్ఎయిడ్కు వీణారెడ్డి లాగానే చాలా మంది ప్రతినిధులున్నారు. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కూడా ఆమె యుఎస్ఎయిడ్లో సేవలను అందించారు. భారత్కు రాకముందు కంబోడియా యుఎస్ఎయిడ్ మిషన్కు నాయకత్వం వహించారు. అలాగే హైతీలో డిప్యూటీ మిషన్ హెడ్గా కూడా పనిచేశారు. ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో యుఎస్ఎయిడ్ కార్యక్రమాలకు చట్టపరమైన విషయాలను కవర్ చేస్తూ ఏజెన్సీతో అసిస్టెంట్ జనరల్ కౌన్సిల్గా బాధ్యతలు నిర్వర్తించారు. అమెరికాలోని ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా వీణారెడ్డి యుఎస్ఎయిడ్లో కీలక భూమిక పోషించారని దీన్ని బట్టి అర్థమవుతోంది. అమెరికా ప్రభుత్వం భారత్లో రాజకీయ అస్థిరతకు ప్రయత్నిస్తుంటే భారత ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా కుట్రలను ఇంటెలిజెన్స్ పసిగట్టి భారత ప్రభుత్వానికి చెప్పలేదా? చెప్పినా భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండిపోయిందన్న అనుమానాలను పలువురు రాజకీయ విశ్లేషకులు తెరమీదకు తెస్తున్నారు. అమెరికాలో అధికారంలో ఉన్న పార్టీ నేరుగా భారత్లో ప్రధాన ప్రతిపక్షానికి నిధుల వరద పారిస్తుంటే భారత్లో అధికారంలో ఉన్న బీజేపీ గుర్తించకపోవడం ఏంటన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోని మోడీ ఈ అవకాశాన్ని ఎలా వదులుకున్నారన్న ఆరోపణలు ప్రధానంగా వస్తున్నాయి. నిజానికి భారత రాజకీయాలను అమెరికా ప్రభావితం చేసిన దానికంటే అమెరికా రాజకీయాలనే భారత్ ప్రభావం చూపిందని కొన్ని సంఘటనలు రుజువు చేశాయి. అది కూడా ప్రధాని మోదీ హయాంలోనే జరిగిందని తెలుస్తోంది. ఇంతకీ మోదీ అమెరికా రాజకీయాలను ఎలా ప్రభావితం చేశారు? అమెరికాలో ఏ పార్టీకి ఆయన మద్దతుగా రాజకీయ ఎత్తులు వేశారు? లెట్స్ వాచ్. భారత రాజకీయాలను ప్రభావితం చేసేలా విదేశీ కుట్ర జరిగిందన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో ఓ అంశంపై ప్రస్తుతం అటు అమెరికా, ఇటు ఇండియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. 2019లో అమెరికాలో జరిగిన ఎన్నికలను భారత ప్రభుత్వం ప్రభావితం చేయాలని చూసిందన్న చర్చ అమెరికాలో జోరుగా సాగుతోంది. 2016లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించారు. ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీతో వ్యక్తిగతంగా ట్రంప్ మంచి స్నేహ సంబంధాలు నెరిపారు. అయితే 2020లో అమెరికా ఎన్నికల సమయంలో తటస్థ వైఖరిని అవలంబించాల్సిన భారత ప్రధాని మోడీ ట్రంప్కు పూర్తి స్థాయిలో తన మద్దతును ప్రకటించారు. నిజానికి ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు తటస్థ వైఖరి అవలంబించి అక్కడి ఓటర్ల తీర్పును గౌరవించి అక్కడి ప్రజా తీర్పుకు అనుగుణంగా మన ప్రభుత్వం నడవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ దేశంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారత ప్రభుత్వం దౌత్య సంబంధాలు నెరపాల్సి ఉంటుంది. కానీ 2020లో ప్రధాని మోడీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. అమెరికాలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న సమయంలో అమెరికాలో భారత సంతతి ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్ హౌడీ మోడీ సభను నిర్వహించగా
భారత్ ట్రంప్కు అండగా ఉందని చెప్పేందుకు నమస్తే ట్రంప్ అనే ఓ అతిపెద్ద సభను మోడీ నిర్వహించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ప్రధాని మోడీ ట్రంప్ విజయాన్ని కాంక్షించారు. కానీ ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అమెరికాలో కొలువుదీరిన డెమోక్రటిక్ సర్కార్ ఈ అంశాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా భారత ప్రధాని హోదాలో ఉన్న మోడీని అదే స్థాయిలో గౌరవించింది. అమెరికాకు ఆహ్వానించి మర్యాదలు చేసింది. ఇలా అమెరికా రాజకీయాలను భారత్ ఏ స్థాయిలో ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిందో హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ సభలు నిరూపిస్తున్నాయి. నిజానికి భారత రాజకీయాలను యుఎస్ ఎయిడ్ ద్వారా బైడెన్ సర్కార్ ప్రభావితం చేసిందని చెప్పేందుకు ట్రంప్ ఎలాంటి ఆధారాలను చూపలేదు. వాణిరెడ్డి యుఎస్ ఎయిడ్ ఇండియా విభాగం డైరెక్టర్గా పనిచేసిన సమయంలోనే నిధుల ప్రవాహం పెరిగింది. 2020లో $83.2 మిలియన్ నిధులు అందుకోగా 2021లో $94.3 మిలియన్, 2022లో అత్యధికంగా $228 మిలియన్ నిధులు భారత్కు అందాయి. 2001 నుంచి వచ్చిన నిధులతో పోల్చి చూస్తే 2022లో అందిన మొత్తమే పెద్దది. అయితే 2020, 21, 22లో భారత్ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ఆ సంవత్సరాల్లో భారత్లో ఎన్నికలే జరగలేదు. భారత్లో 2019లో ఎన్నికలు జరగ్గా 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. యుఎస్ ఎయిడ్ ఇండియా మిషన్ ద్వారా ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, విద్య, సామాజిక సేవలు, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పాలన మొదలైన రంగాలలో వివిధ ప్రాజెక్టులను నిర్వహించామని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గతంలోనే తెలిపింది. భారత రైల్వేలు, విద్యుత్ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పవర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, ఎన్టీపీసీ గ్రీన్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాల్లో యుఎస్ ఎయిడ్ నిధులను వీణారెడ్డి న్యూఢిల్లీలో వినియోగించారు. డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్, ఆరోగ్యం, అటవీ మరియు విద్య వంటి వాటికి సంబంధించిన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, పర్యవేక్షించడానికి ఆమె అనేక రాష్ట్రాలను సందర్శించారు. భారత మిషన్ డైరెక్టర్గా మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల ఆహ్వానం మేరకు ఆమె వివిధ ఉన్నత స్థాయి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్నారు. నవంబర్ 2023లో అప్పటి పట్టణ, గృహ నిర్మాణ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన జరిగిన ప్రపంచ టాయిలెట్ దినోత్సవ కార్యక్రమంలో ఆమె వక్తగా ఉన్నారు. జూలై 2023లో ఆమె భారతదేశ అధ్యక్షతన జరిగిన G20 విపత్తు ప్రమాద తగ్గింపు వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే భారత ప్రభుత్వం అనుమతులు లేకుండా యుఎస్ ఎయిడ్ ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ రద్దు చేయాలనుకుంటున్న యుఎస్ ఎయిడ్ ఇప్పుడు భారత్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. యుఎస్ ఎయిడ్ వెనుక ఆయా దేశాల్లో రాజకీయ కుట్రల సంగతి పక్కన పెడితే ఆ నిధులు ఆగిపోవడం వల్ల ఆఫ్రికాలోని పేద దేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిలిచిపోయి వచ్చే 4 ఏళ్లలో దాదాపు 20,000 మంది పిల్లలు మృత్యువాత పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ను సంపన్న దేశంగా సంబోధిస్తున్న ట్రంప్ ఇకపై యుఎస్ ఎయిడ్ ద్వారా భారత్కు ఎలాంటి నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మన దేశంలో కూడా కొన్ని రంగాల్లో ఈ నిధుల లేమి ప్రభావం స్పష్టంగా కనిపించబోతోందన్న అంచనాలున్నాయి. ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. రేపు మరో ఎపిసోడ్లో ఉన్నది ఉన్నట్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.